ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలోని డీవీకే రోడ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా ఉన్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సార్ నమస్తే. మీ పేరు సార్? తిరుపతి. నా పేరు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకైతే మంచిగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు. మాకు రైతు బంధు పడ్డది, బీమా వచ్చింది, మాకు దళిత బంధు కూడా కట్ అయింది, అప్పు మంచిగానే ఉంది. మాకైతే మంచిగానే ఉంది. మేము బీసీలో మా బీసీలో కూడా లోన్స్ ఇస్తుండే. ఇప్పుడు ఆ లోన్లు ఎంతవరకు ఇస్తాడనేది తెలియదు. ఇప్పుడైతే లోన్స్ ఇస్తాను, అప్లై చేసుకున్నారు మా పిల్లలు. ఆ తర్వాత తెలుస్తుంది. ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే గ్రామాలలో ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయంటారు? ఇప్పుడు గ్రామాలల్లో అన్ని సీసీ రోడ్లు ఇస్తున్నాడు, సైడ్ కాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాడు. గ్రామాలలో కూడా మంచిగానే ఉంది. టౌన్లో కూడా మాది సమ్ ఏరియాలో కూడా మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాడు. మంచిగా వర్క్ నడుస్తుంది ఇప్పుడైతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పాలన కూడా కరెక్ట్గా ఉంది, కాకుంటే కొన్ని అమలు చేయలేదు. లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి ఇక చేయలేదు. ఆయన పాలన కూడా మంచిగానే ఉంది. ఎవరి పాలన ఏమైనా ప్రజల సొమ్మే. ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఎవరు తెచ్చిపెట్టరు, ప్రజల సొమ్మే. కాకుంటే అనుకున్న టైంలో అమలు చేస్తేనేమో చాలా మంచిగా ఉండేది. అనుకున్న టైంలో అమలు చేస్తే మంచిగా ఉండేది. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. మీ పేరు సార్? నా పేరు శ్రీధర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అందరికీ అంతలేవు. ఇప్పుడు మన ఈ రుణమాఫీ గిట్ట నాకు గాలే 2 లక్షలు ఉన్నాయి. కొంతమందికి అయినా నాకు గాలే, ఇక కాదంటారుగా అట్లా. ఈ రైతు బంధు గిట్ట వాళ్ళే. నాకు 5 ఎకరాలు ఉంది, 4 ఎకరాల వరకే పడ్డది అంటారు. అది వస్తుంది తెలియదు. 3 ఎకరాల వరకే పడ్డది. 4 అట్లా నెక్స్ట్ టైం వస్తుంది. స్లోగా నడుస్తున్నాయి అట్లా. 6 గ్యారెంటీ అంటే చేస్తూ అంటారుగా, చూద్దామని. అన్నీ చేయలేడుగా అనుకున్న టైం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా అప్పు చేసినా కానీ మంచిగానే చూసుకుంటారు రైతులు. అయితే సన్న బియ్యం అన్నాడు, సన్న బియ్యం ఇస్తానే ఉండలేదు, ఇచ్చాక అవి బంక ఉన్నాయి. సన్న బియ్యం లెక్క వండుకుంటున్నాం, ప్రజెంట్గా వండుకుంటున్నాం. అవి కంట్రోల్ బియ్యమే పాలిసి బట్టి సన్నగా చేసి ఇస్తున్నారు. బంకవే, సన్న బియ్యం కావు. ఎందుకంటే మేము రైతులమే కదా, సన్నకారు రైతు. మాకు 2 ఎకరాలు ఉంటుంది, మాకు 20 కిలోల బియ్యం వస్తాయి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్ గౌడ్. ఏం చేస్తుంటారు సార్? నేను వర్కర్ని, పెయింటింగ్ పని చేస్తా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సీఎం రేవంత్ పాలన అంటే మాకు ఆటో వాళ్ళకి ఇబ్బంది, కార్మికులకు ఇబ్బంది పెట్టిండు. కష్టపడతా వాళ్ళకు ఏమీ లేదు. రేవంత్ రెడ్డి పాలన మాకు నచ్చలేదు అసలు. టీఆర్ఎస్ పాలనే మాకు నచ్చింది. ఎందుకంటే కష్టజీవుల కష్టం అనేది వాళ్ళకి తెలుసు. ఆయనకు ఇన్ని పాలన చేసిండు, స్పీకర్గా చేసిండు, ఆయన అన్నీ చేసిండు. కాబట్టి ఆయనకు ఒక ముఖ్యమంత్రి చేసిండు కాబట్టి 2 సార్లు అన్నీ తెలిసి ఉంటాయి. కాంగ్రెస్ పాలన అయితే మాకు నచ్చలేదు. ఓకే అన్న, నాకు ఎంతవరకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన అన్నీ చేసినా కూడా కరెక్ట్ పద్ధతి చేసిండు. రైతు బంధు అయినా సరే, కష్టకారకులకు కానీ, ఒంటరి మహిళల పింఛన్లు కానీ అన్నీ చేసిండు. ఆయన లాస్ట్ ముంగట చెడగొట్టుకుండు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంచి వాళ్ళకి ఇచ్చుకుంటూ అయిపోయి, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇచ్చే వరకల్లా కొంతమంది 2 సార్లు గెలిచే వరకల్లా మళ్ళీ మేమే గెలుస్తాం అన్న ఉద్దేశంతో రెచ్చిపోయే వరకల్లా ప్రజలకు అనేది తెలుస్తుంది కదా. ఇక ఈయనకే చేసేది కాంగ్రెస్ కూడా గెలిపించుకొని చూద్దామని గెలిపించినా కూడా కాంగ్రెస్ పాలన అయితే మళ్ళీ సారి ఉండదు కూడా అట్లా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు అచ్చయ్య. ఏం చేస్తుంటారు సార్? మేస్త్రి పని చేసేది. ఇంకా ఇప్పుడు మకాల నొప్పి వచ్చిన శాతకాక ఇంటి దగ్గరే ఉంటున్నాం. మరి సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏమి సార్, ఇప్పుడు ఇది బియ్యం సన్న బియ్యం ఇచ్చిన కానించి జనాలలో తిరిగి వాళ్ళు తిండి తినటం, మేము చేసే పరిపాలన బాగుందని ఇల్లు తిరిగి ప్రచారం చేసుకుంటారు. అంతకుముందు ఏం పట్టించుకోలేరు. అది రేషన్, అది
పింఛన్ ఇస్తామన్నట్టు పింఛన్ పెంచలేదు, వృద్ధా పింఛను ఆడవాళ్ళకు అవి రకరకాలుగా అన్ని వాగ్దానాలు ఇచ్చి ఏమీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఏంది బియ్యం మాత్రం ఇచ్చి ఊళ్ళలో తిరిగి ప్రచారం చేస్తూ మా పాలన ఎత్తుందని వాళ్ళతో పాటు కూర్చొని ఆయన అన్నాలు తినటం అవన్నీ జరుపుకుంటారు. ఈ ఓట్ల కోసం మళ్ళీ రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు ఏమైనా సపోర్ట్ చేయడానికి మాత్రమే వాళ్ళు తిరుగుతున్నారు, కానీ ప్రజలకైతే ఏం సహకారం చేయడం లేదు, ఏం మంచి ఏం చేస్తలేదు. అంతే అంతే ఏం లేదు. 6 గ్యారెంటీలు ఏ విధంగా ఉన్నాయంటారు గ్రామాల్లో? ఏం చేసిరు ఆయన? ఒక 6 గంటల ముసలికి పింఛన్ ఇవ్వలేదు, అది ఆడలకు 2500 ఇస్తున్న వాళ్ళకి ఏం లేదు, ఇండ్లు ఇస్తాడు ఇండ్లు లేవు, మరి ఇక చాలా ఉన్నాయి. ఏమైనా ఏం గ్రామంలో రాలేదంట. రాలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సరే ఆయన కూడా అనుకున్నాండి, ఆయన కూడా ఏమీ లేదు. అలా ఫస్ట్ పెద్ద పెద్ద వాగ్దానాలు ఏం చేశాడు, ఇంటికో జాబ్ ఇస్తున్నాడు, ఆయన ఇవ్వలేదు, మరి ఇండ్లు కట్టిస్తున్నాడు, అవి చేయలేదు. కాకపోతే ఈ రైతులకు మాత్రం మంచి మేలు చేశాడు. రైతులకు సబ్సిడీ అది రైతుకు అది వ్యవసాయానికి మాత్రం బాగా సపోర్ట్ చేసిండు. కరెంటు ఉచితంగానే కరెంటు ఇచ్చిండు. ఇక పింఛను అలా 2,000 రూపాయలు ఉండే 2,000 చేసిండు. దాని వరకు కొంతవరకు ఆయన మంచి మేలు చేసిండు. థ్యాంక్ యూ సార్. సరే, నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, మార్కెట్ అంతా స్లోగా ఉంది. ఇవన్నీ అడ్డగోలుగా హైడ్రాలు అని అవన్నీ పెడితే ఏముంది, ఓడిపోతాడు ఇట్లా. ఏదైనా కరెక్ట్గా ఉంటే మనం చేసుకోవడానికి బతుకుదెరువు కోసమే కదా. కొన్ని వృధా పాలన. ఆర్టీసీ బస్సులు దేనికై? ఇప్పుడు పైసలు ఇచ్చినోడేమో నిలబడిపోతుండే, పైసలు లేనివాడేమో కూర్చొని పోతుండే. ఎంతవరకు కరెక్ట్ అది? ఇంక అంతే. ఇక ఉన్నదేమో ఏం చెప్తాం దాని గురించి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? బాగుంది. అలా కేసీఆర్ పాలన అన్నిటికీ మంచిగానే ఉంది. టైం టు టైం రైతు బంధు వచ్చింది, టైం టు టైం కరెంట్ ఉన్నది. ఇలా ఎంత కరెంటు పోతుంది, ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ పాలన అట్లా లేదు కదా. సరే, మేము టీఆర్ఎస్ పార్టీ అనేది ఏదో గొప్పలు చెప్పుకోవడం కాదు. ఏ పాలన అయినా ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం కరెక్ట్ ఉంది, కాంగ్రెస్ పాలన కరెక్ట్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. మీ పేరు సార్? రాజు. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం బాలే. ఏ విధంగా? ఏముంది, మార్కెట్ ఫ్రీలు ఇచ్చి జనాలను సోమరిపోతు చేసి, ఈ ఫ్రీలు ఇచ్చి సోమరిపోతు చేసి మిడిల్ క్లాస్ మీద చాలా ప్రభావం పడుతుంది. ఉచిత పథకాలు తీసేసి ఫ్రీ బస్ అని, అవసరం ఉన్నోనికి బస్ దొరకకపోవడం అనేది, బస్సులు దొరకకపోవడం అనేది, అవసరానికి ఏది చేయకపోవడం, జాబ్లని అయ్యాన్ని పెట్టి ఒక అవగాహన చేసి, ఇప్పుడు ఏముంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు, హైడ్రా అని అదని ఇదని పెట్టి మామూలు మిడిల్ క్లాస్ మీద భారం పడడానికి ఇది ఒక పెద్ద కారణం. హై క్లాస్ వాళ్ళు మీరు తీసేది లేదు, ఏం లేదు. వాళ్ళు మనం మిడిల్ క్లాస్ మీదే భారం ఎక్కువ పడుతుంది. ఏమైనా జీతాలు ఉన్నాయా, ఉద్యోగ కల్పన లేదు, ఏమీ లేదు. అంతే. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు కోటయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను చాయ్ డబ్బు నడిపిస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉంది, కాదంటలేను. కేసీఆర్ లెక్కన ఈయన కూడా చేస్తే బాగుండు. ఇచ్చిన హామీల ప్రకారంగా ఇప్పుడు పింఛన్ ఇస్తున్నాడు 6,000, అవి ఇవ్వలే. ప్లస్ ఇంకోటి రైతు బంధు అన్నాడు, అది కొంత పడలేదు. ఈ ఫ్రీ గ్యాస్ అన్నాడు, అవి పడతలేవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ అనేది తీసేయాలి, అవసరం లేదు. అది అందరు ఉద్యోగాలు పోయేటోళ్ళే పోస్తారు. మాలాంటి పేదవాడు అయితే ఓడు ఎక్కాడు. ఇంకొక విషయం ఏంటంటే టైం తీసుకుంటుంది కాబట్టి చేయాలి, తీసుకొని ఆయన లెక్క చేస్తే మంచిగా ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అది తప్పు చేసిండా ఉప్పు చేసిండా అది భగవంతునికి ఎరక, మనకైతే తెలియదు. మనకి ఇస్తానన్న ప్రకారం ఇచ్చేసిండు ఆయన. అదే ప్రకారం ఈయన కూడా ఇచ్చేస్తే ఎవరికి ఏమనిపించదు, ఇంకా నడుస్తూనే ఉంటుంది ఆయన పాలన. అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే. మీ సార్? మీ పేరు సార్? నా పేరు లక్ష్మయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పరిపాలన ఏమన్నా మంచిగా లేదు. ఆయన ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు. ఏదో ఆర్టీసీ మహిళలకి అది ఉచితం అన్నాడు,
వాళ్ళకు పంచాయతీ పెట్టేట్టుగానే ఉంది కానీ అది మంచిగా అయితే ఏం లేదు. రుణమాఫీ అన్నాడు అందరికి చేయలేదు, కొందరు చేసిండు కొందరు చేయలేదు. రైతు బంధు అన్నాడు 7,000 అన్నాడు, లాస్ట్కి 6,000 ఖాయం చేసిండు. అది కూడా ఒక పంట డుమ్మ కొట్టింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన మంచిగుంది. అది ఇచ్చింది మనకు చెప్పకుండానే అమలు చేసిండు, అన్నీ కరెక్ట్గా ఇచ్చిండు. ఏ విషయమైనా సరే, కరెంటు కానీ ఎకరాలకు రైతు బంధు కానీ, ఇక మాఫీలు కూడా ఒక మాట కిస్మిస్ అయింది లాస్ట్గా, కానీ ఆయన చేసిన పాలన మంచిగా చేసిండు. థ్యాంక్ యూ సార్. సార్ మంచి